రైతులందరికీ నమస్కారం. బురకాలకోట దగ్గర లొకేషన్ లోనే ఇది వెజిటేబుల్ నర్సరీ అండి. ఇది ఏమేం పగిరి చిక్కుతాయండి ఇక్కడ? టమోటా, మిరపగిరి, వంగపగిరి అన్ని దొరుకుతాయి. దీంట్లోన కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సాహో ఉంది, రెండో వచ్చేసి సాహితీ ఉంది. మాకు తెలిసి సాహో దండిగా పోతుంది పగిరిలో, సాహితీ కొంచెం తక్కువ వెళ్తుంది. ఇది వచ్చేసి వానకి ఎండకి తట్టుకోగల కెపాసిటీ ఉన్నదంటే సాహో ఒకటే మాత్రమే. సాహితీ ఉంది కానీ మరి అంత ఎక్కువ వెళ్ళదు, కొంచెం తక్కువ క్వాంటిటీ. మిరపగిరి కూడా ఉంది మన దగ్గర, మిరపగిరి ఉంది, వంగపగిరి ఉంది. అన్ని చూడండి, ఇవన్నీ పగిరిలు ఉన్నాయి. ఇది వచ్చేసి నర్సరీ బురకాలకోట హై స్కూల్ ఆపోజిట్ లో ఉంది నర్సరీ. అవునండి. నర్సరీ ఓనర్ వచ్చి జనార్దన్ రెడ్డి అని మార్కిరోల్పల్లి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారండి ఇది? మాది వచ్చేసి ఆల్మోస్ట్ 7 years నుంచి నడిపిస్తున్నాము. 7 years అయింది ఇప్పుడు దాకా నడిపిస్తున్నాము. మా దగ్గర అంటే వెళ్తుండేది వచ్చేసి సాహితీ కన్నా సాహో ఎక్కువ వెళ్తుంది పగిరి. రైతుల దగ్గర నుంచి మీకు రిమార్క్ లేదండి? రిమార్క్స్ ఇప్పుడు దాకా మాకు రిమార్క్స్ ఏం రాలేదు. ఇది మా మామ నర్సరీ, మేము వచ్చేసి ఇక్కడ అంతా మెయింటైన్ చేస్తుంటాము. మీకు ఏమన్నా కావాల్సింటే ఫర్దర్ ఏమన్నా కావాల్సిన డీటెయిల్స్ మా దగ్గర చెప్పండి. రైతులకి 9491117258 రైతులకు రెఫర్ చేయొచ్చండి. కంపల్సరీ చేయొచ్చండి, 100% మీరు చేయొచ్చు. ఇంకా కావాలంటే ఇక్కడ మన రైతుల దగ్గరికి వస్తారు, మీరు కావాలంటే అడగచ్చు. మేము ఇచ్చిన రైతులు కూడా నెంబర్లు కూడా ఇస్తాం, ఫోన్ చేస్తే వాళ్ళకి అడగచ్చు. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 20 ఎకరాలకు ఇచ్చినాము. కంటేవారిపల్లి దగ్గర ఎర్రబల్లి, తూకువారిపల్లి, కంటేవారిపల్లి 3 విలేజ్లోన దండికి పగిరి వెళ్ళింది. అక్కడ మన రైతులు దండిగా ఉంటారు, కావాలంటే మీరు వెళ్ళి విచారించవచ్చు. దండిగా అక్కడ వెళ్తే కొరియర్ కూడా ఉందండి మన దగ్గర. హైదరాబాద్ కూడా వెళ్తుంది మనకు, బస్ సౌకర్యం కలదు. బస్ లో కూడా పంపిస్తాం, హైదరాబాద్ దాకా కూడా పంపిస్తాం. మనం అంత లెక్క పంపిస్తాం, ఎక్కడ కావాలన్నా పంపిస్తాం. చాలా ఆర్డర్ పైన ఎక్కడికైనా మనం పంపించగలం. మనకి తెలిసిన ప్రకారం అయితే బెస్ట్ గా ఉంది క్వాలిటీ. ఇది బురకాలకోట హై స్కూల్ ఆపోజిట్ లో ఉంది. రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు 100% పగిరి బాగుంటుంది చూసే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అవును సార్. జై జవాన్. రైతులందరికీ ధన్యవాదాలు.